శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ దాకా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పు కనుక మనం చూసుకున్నట్లయితే బుధుడు 7వ తేదీ నుంచి కూడా మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు ఇక్కడ ఈ మేషరాశిలో 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఉండబోతున్నాడు. మరి ఒక బుధుడి యొక్క రాశి మార్పు 12 రాశుల్ని ఎటువంటి ప్రభావానికి లోను చేస్తోందో ప్రధానంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే గురు శుక్ర కేతువులు చక్కగా యోగిస్తున్నారు. ఈ 10 రోజులు కూడా చంద్రుడి యొక్క బలం కూడా కొంత తక్కువగా ఉంది. ముఖ్యంగా 7వ తేదీ నుంచి కూడా బుధుడు జన్మంలోకి ప్రవేశించడం అనేది మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవాలి. 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు ఇక్కడే సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంచెం ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ ఖర్చులు కూడా ఊహించినటువంటి ఖర్చులుగా ఉండటానికి, వృధా ఖర్చులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది కనుక ఆదాయాన్ని మించి ఉండేటువంటి ఖర్చులు కాకుండా చూసుకోవడం, అలానే ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండటం కూడా మంచిది. ఈ సమయంలో ఎవరికైనా అప్పిచ్చినట్లయితే అవి తిరిగి రావడానికి కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక ఈ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరాలు అయితే మేషరాశి వారికి ఏర్పడుతున్నాయి. వీటితో పాటుగా మీకు కొంచెం స్నేహితులు కావచ్చు, లేకపోతే కనుక మీ సోదర వర్గం కావచ్చు, బాగా సన్నిహితంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏమైనా మాట పట్టింపులు రావడానికి లేదా తగాదాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ ఉంటారు, అన్ని పరిచయాలు ఉంటాయి, కానీ సమయానికి ఎవరు ఉపకరించట్లేదు అనేటువంటి స్థితి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం కోపం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం తరచుగా చికాకు పరుస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద అనారోగ్యాలు రావండి. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, అది కొంచెం పెరుగుతుంది. బీపీ ఉందనుకోండి, అది కాస్త చికాకు పరుస్తుంది. అంటే ఏవైతే ఉన్నాయో అనారోగ్యాలు అవి కాస్త చికాకు పరుస్తాయి. ఎవరైతే ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కొంత చికాకు కలిగేటువంటి అనారోగ్యాలు కూడా ఇక్కడ ఉంటాయని చెప్పుకోవాలి. ఈ సమయంలో కలిగేటువంటి పరిచయాలు కావచ్చు, అంటే నూతనమైనటువంటి స్నేహాలు కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని పెడత్రోవ పట్టించేటువంటివిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక సమయానికి తగ్గట్టుగా ఎదుటివారితో మాట్లాడుతూ నిదానంగా నింపాదిగా ముందుకు వెళ్ళటం అనేది అవసరం. ఇక ఈ 10 రోజుల వరకు చూసుకున్నట్లయితే తతిమాగ్రహ సంచారాలు కూడా మనకు అంత అనుకూలంగా లేనటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను ఈ సమయంలో తీసుకోకపోవడమే ఉత్తమం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక కాలాన్ని, ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని మాత్రం ఇప్పుడు శుభకార్యాలు కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం చికాకులు అనేటువంటివి కూడా ఏర్పడతాయి. కనుక ఈ 10 రోజులు అన్నింటా జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం మేషరాశి వారికి అవసరం. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాల్ని వృద్ధి చేసుకోవడానికి మేషరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా శివారాధన చేయడం అనేది మంచిది. కనుక ఎంత విస్తారంగా మీరు శివారాధన చేయగలిగితే అంత విస్తారంగా శివారాధన చేయండి. కుదిరినట్లయితే ప్రతినిత్యం శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ శుక్ర శని రాహులు యోగిస్తున్నారు. 7వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం తగ్గుతోంది. బుధుడు మీకు వ్యయంలో సంచారం చేయటం అనేది ఇంకా 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఉంటుంది. బుధుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఖర్చులు బాగా పెరుగుతాయి. వేలకు నిద్రాహారాలు లోపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వ్యాధుల విషయంలో, అంటే ఎవరికన్నా సరే ఈ నరాలకి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా ఈ సమయంలో కాస్త పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సర్దుబాటు ధోరణి అనేటువంటిది కాస్త తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి వివాదాలు, ఇట్లా ఇవన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తిరగడం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా కాలు ఒక చోట నిలబడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. అందుకని ముఖ్యంగా ఎవరైతే కనుక రిప్రజెంటేటివ్స్గా జాబ్స్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో, టూర్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు ఉన్నారో వారు ఈ సమయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి 24 వరకు. అదే తతిమ గ్రహ సంపత్తి అంతా కూడా మనం చూసుకున్నట్లయితే కనుక పెద్దగా మనకి ఈ కాలం అంతా కూడా యోగించడానికి అవకాశాలు లేవు. ముఖ్యంగా ఆర్థిక చికాకులు పెరగడానికి, మనస్సు పదే పదే రకరకాలైనటువంటి ఆలోచనలు చేయడానికి, మల్టిపుల్గా
మనం ఆదాయాన్ని పెంచుకోవాలనేటువంటి కోరికతోటి రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఏమైనా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు కూడా ఈ సమయంలో శ్రమ బాగా పెరుగుతోంది. అయితే ఫలితాలు మీరు అనుకున్నంత రాకపోయినా నష్టం కలిగించేటువంటి విధి విధానాలు కూడా ఏవీ లేవు. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సానుకూలంగా సాగుతున్నాయి. పార్ట్ టైం జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంచెం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంచుమించుగా ఈ 10 రోజుల కాలం అంతా కూడా మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటూ ఉంటారు. దీర్ఘాలోచనలు బాగా పెరుగుతాయి. వృషభ రాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి గాను మానకుండా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాస్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు 7వ తేదీ నుంచి కూడా ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివలన కాస్త బలం పెరుగుతోంది మీకు అని చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశంలో బుధుడి యొక్క సంచారం ఉంటున్నటువంటి కారణం చేత 24వ తేదీ వరకు కూడా చూసుకున్నట్లయితే ఇది విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలం. అలానే రిలాక్స్ అవుదాం అనుకునేటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా ఇది చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. ఎవరికైతే కనుక పనివారు దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారో అది ఇంట్లో కావచ్చు, లేదా మీ వర్క్ ప్లేస్లో కావచ్చు, బిజినెస్ సెంటర్లో కావచ్చు, అక్కడ మీరు అనుకున్నటువంటి పనివారిని నియమించుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, కాస్త విశ్రాంతి లభిస్తుంది, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. అలానే మీరు చేసేటువంటి ప్రయాణాలు అర్థవంతంగా ఉండటానికి అంతో ఇంతో లాభసాటిగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఎవరైనా మొండి బాకీలు ఉన్నట్లయితే మరొక్కమారు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం 24వ తేదీ వరకు కూడా చేసుకోవడం అనేది మంచిది. అలానే కొంచెం పేరు ప్రఖ్యాతులకి ఏమన్నా ఇబ్బంది వస్తుంది అనుకున్నట్లయితే అటువంటి వాటిని సరి చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం తరచుగా అవసరమవుతూ ఉంటాయి. మంచి వైఖరిని కలిగి ఉంటారు. మీ మాట తీరు బాగుంటుంది, లౌక్యాన్ని కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. ఏ ఎండకు ఆ గూడు అంటాం కదా, అలా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక తతిమా వ్యవహారాలు చూసుకున్నా కూడా ఈ 10 రోజులు కూడా మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, పెద్ద మార్పులు కూడా ఏమీ లేవు. అంటే అలా గడిచిపోతోంది అని చెప్పని మాత్రం మనం చెప్పక తప్పదు. ఏదో తిన్నామా, పడుకున్నామా, ఉద్యోగానికి వెళ్ళామా, వచ్చామా, ఇలా ఉంటుంది. సలహాలు, పరామర్శలు ఇవి మాత్రం బాగా పెరుగుతాయి. 10 మంది దగ్గరికి వెళ్ళడం, మీరు అనుకున్నటువంటి సలహాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆచరించడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ విషయాల్లో మీరు కొంచెం ఇంకాస్త యాక్టివ్గా ఉండేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం సరిపోతుంది. మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మారకుండా ప్రతినిత్యం కూడా విశేషించి హనుమాన్ చాలీసాని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, గురు, శుక్రులతో పాటు 7వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం కూడా పెరుగుతోంది. సుమారుగా 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి బుధ సంచారాన్ని కనుక ముందు మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క కాలంలో మీరు కోరుకునేటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎవరైతే రహస్యంగా ఉన్నటువంటి శత్రువులు ఉన్నారో వారిని కనిపెట్టడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. కాస్త ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏమైనా తీర్థయాత్రలు చేయడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి వీటికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. అదే ప్రకారంగా ఏ పని చేసినప్పటికీ కూడా ఒక టైం టేబుల్ పెట్టుకొని దాని ప్రకారంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. విజయానికి సంబంధించినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కోర్టు కేసులు అట్లాంటివి ఉంటే కనుక కోర్టుకు సెలవులు ఉన్నా కూడా ఏవైనప్పటికీ కూడా వాటి మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అలానే పొగడ్తలకి ఇట్టే లొంగిపోతారు, దీనివల్ల నష్టపోతారు కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విడాకులు కోరుకునేటువంటి వారికి ఈ సమయంలో తుది నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇది కాక తతిమా గ్రహయోగాలు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ముంటికి పడినటువంటి పనుల్లో కదలికలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించుకోగలుగుతారు. ఆరోగ్య సూత్రాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సజావుగా కాలం సాగిపోతూ ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఎక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి లేవు. పైగా అష్టమ శని కూడా తొలగిపోయింది. తతిమా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కొంచెం కుజుడి యొక్క బలాన్ని మాత్రం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అందు నిమిత్తంగా ప్రతినిత్యం కూడా మానకుండా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు యోగించేటువంటి గ్రహాలు కాస్త నామమాత్రంగా ఉన్నాయని చెప్పనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా బుధుడి యొక్క బలం 7వ తేదీ నుంచి కూడా తగ్గిపోతోంది. ఈ యొక్క బుధుడి బలం తగ్గుతూ ఉన్నటువంటి కారణం చేత జాగ్రత్తలు అనేటువంటివి ఇంకా అవసరం అవుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో
మీరు ఊహించేటువంటిది ఒకటిగా ఉంటుంది, ఆర్థిక విషయాల్లో జరిగేది మరొకటిగా ఉంటుంది. రూపాయి వస్తోందనుకునే లోపుగా రూ. 2 ఖర్చు పెట్టవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ సమయంలో అప్పిస్తే లేదా ఏమన్నా కుదువ పెడితే వాటిని విడిపించుకునటానికి, ఇచ్చినటువంటి అప్పుని వసూలు చేసుకునటానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. ఏ పనైనా కూడా బాగా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. అయిపోతుంది అనుకున్న ఏ పని కూడా సకాలంలో పూర్తవడానికి అవకాశం ఉండదు. కనుక సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి. అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ని ఈ సమయంలో స్టార్ట్ చేయడం కన్నా ఏదో ముందు ఒకదాన్ని మొదలుపెట్టి అది పూర్తయ్యాక ఇంకో పని మొదలుపెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. శత్రుబలం బాగా పెరుగుతుంది. ఈ శత్రుబలం అనేది మీకు ఇంటా బయట రెండు వైపులా ఉంటుంది. అందుకని మీరు వర్క్ ప్లేస్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరితో ఏ విషయాలు కూడా పంచుకోకండి. ఏ పనైనా కూడా అయ్యేంత వరకు దాన్ని రహస్యంగానే అట్టుపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా విపరీతంగా కష్టపడవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీరు అయినంత వరకు ఆవేశాన్ని కలిగి ఉంటారు తప్ప ముందు వెనకల ఆలోచించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అందుకని దీనివల్ల రిలేషన్స్ దెబ్బతినకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రేమికులకు కూడా ఇదంతా అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. అయితే తతిమా గ్రహ సంపత్తిని అంతా దృష్టిలో పెట్టుకొని చూసుకున్నప్పుడు 10వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి కాలం అగ్రిమెంట్లు కావచ్చు, రిజిస్ట్రేషన్లు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు కావచ్చు, లేదా మీరు ఏదైనా భారీ మొత్తాల్లో రుణాలు తీసుకుందాం అనుకుంటున్నారు, లోన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అటువంటి వాటికి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు మాత్రం ఒకంత చికాకుగా ఉండేటువంటి కాలంగానే దీన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నూతన ఉద్యోగ అవకాశాలను జార విడుచుకునడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ నిరుద్యోగం అనేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సింహరాశి వారిలో ఇక్కడి నుంచి కూడా నేను అనుకున్నదే కరెక్ట్, నేను ఏమైనప్పటికీ కూడా సాధించి చూపెడతాను, నేను ఇలానే ఉంటాను అంటే ముండి పట్టుదల పెరుగుతుంది. దీనివలన ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఒక మారు ఇటువంటి అంశాలలో మీరు పునః పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. సింహరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి, ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే కుజుడు, గురుడు యోగిస్తున్నారు ఇప్పటికే. దీనికి తోడుగా 7వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం కూడా పెరుగుతుంది. అంటే రాస్యాధిపతి అయినటువంటి, దశమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో సంచారం చేయడం అనేది కొంత ఇబ్బంది అయినప్పటికీ గోచార రీత్యా అష్టమ బుధుడు అంత పెద్ద దోషాన్ని కలిగి ఉండడు. దీనివలన శారీరక సుఖం అనేటువంటిది కాస్త పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మనసుకి ఊరట కలిగేటువంటి సంఘటనలు ఉంటాయి. ఇవన్నీ 24వ తేదీ వరకు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి ఆటుపోట్ల నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏదన్నా కట్టడాలకి సంబంధించిన అంశాలు కనుక మధ్యలో ఆగిపోయిన ఉన్నట్లయితే కనుక వాటిని మళ్ళీ తిరిగి కట్టడానికి, స్థిరచరాస్తులకి సంబంధించినటువంటి విషయాలు ఒక క్లారిటీ రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. యుక్తితో ఉంటారు. ప్రతిదీ కూడా ఆలోచన చేసి దాని తర్వాత కార్యరూపాన్ని తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇంకా మీ 10 రోజులు తతిమా గ్రహ సంపత్తిని కూడా దృష్టిలో పెట్టుకొని చూసుకున్నప్పుడు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఎదుటివారు మీరు చెప్పేదాన్ని సదా అవగాహన చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. పిఆర్ బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పిల్లలతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. స్నేహాలు మరింతగా విస్తరిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పిల్లలతో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే దూరం అయిపోతాయి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత తక్కువగా ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే మీ మనసుకు నచ్చినట్టుగా నడుచుకోగలుగుతారు. హాబీస్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. కనుక కన్యారాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం పెద్దవైనటువంటి ఒడిదుడుకులు ఏవీ లేవు. ముఖ్యంగా 7వ తేదీ నుంచి ఇంకా కూడా బలం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గ్రహాలు యోగించేటువంటివి కొంచెం తక్కువగా ఉంటున్నాయని చెప్పుకోవాలి. కారణం ఏమిటి అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి శని, రాహు ఈ 2 గ్రహాలే మిమ్మల్ని బాగా కాపాడుతున్నాయి. ఈ శని రాహుల్ని మినహాయించినట్లయితే తతిమా గ్రహాలు ఏవి అంత గొప్పగా లేవు. అయితే చంద్రుడి యొక్క బలం కూడా కొంత బాగానే ఉందని చెప్పుకోవచ్చు. 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా మేషంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఈ యొక్క సప్తమంలో బుధ సంచారం వలన
గొడవలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గొడవలు కూడా స్త్రీలతో ఎక్కువగా ఉంటాయి. అది స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు, కొంచెం ఎక్కువగా ఉంటాయి. కోరుకునేటువంటి ప్రశాంతత లభించదు. సుఖశాంతులకు లోటు అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. దీంట్లో భార్యకి కొంత ఏమన్నా తరచుగా అనారోగ్యాలు ఏమన్నా వస్తూ ఉంటానికి కూడా అవకాశాలు లేకపోలేదు. మీకు కూడా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం చికాకులు ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవాలి. కనుక ఇక్కడ ఈ చికాకులు ఉన్నాయని కానీ కంగారు పడకండి. ఈ చికాకుల్ని ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం బాగున్నట్లయితే అనుకూలమైనటువంటి చికాకులుగా కూడా ఉండొచ్చు. అంటే పని ఒత్తిడి పెరుగుతోంది, ప్రమోషన్ రావడానికి అవకాశం ఉండొచ్చు, ఇట్లా అనమాట. అందుకని దాని అనుకూలంగా కూడా మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వెంటనే కంగారం పడక్కర్లేదు. ఎందుకంటే ముఖ్యంగా శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. ఈ ప్రధానమైనటువంటి ఈ 2 గ్రహాలు బాగున్నటువంటి కారణం చేత మిగతా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులున్నా లాక్కు రాగలుగుతాం. అయితే ఇక్కడ చంద్రుడి యొక్క బలాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు ఆటుపోట్లు ఏవి కూడా ఉండవు. క్షణం తీరిక లేకుండా ఉంటారు. సమయాన్ని వృధా చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సూత్రాలు పాటించడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు కూడా ఈ 10 రోజులు కలిసి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. రాత్రిపూట నిద్రలో హఠాత్తుగా మెలకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యూచర్ ప్లానింగ్ అనేటువంటి పేరుతో విపరీతంగా ఆలోచిస్తారు. వాటిని ఎట్లా సానుకూలపరచుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఈ సమయంలో బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. వయసులో పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరమైనటువంటి ఊరట ఈ వారం వరకు, అంటే ఈ 10 రోజుల వరకు, మే 10వ తారీఖు వరకు మాత్రం కొంత అనుకూలంగానే ఉన్నదని చెప్పని చెప్పుకోవచ్చు. ఏమన్నా నూతనమైనటువంటి వాహనం కొనుగోలు కావచ్చు, లేకపోతే స్థలానికి సంబంధించినటువంటి కొనుగోళ్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సానుకూలపడేటువంటి కాలంగా చెప్పుకోవాలి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమన్నా కనుక మీకు జరగకుండా ఆగిపోయి ఉన్నట్లయితే అవన్నీ ఇక్కడ జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మీరు గతంలో ఎవరికైనా రుణం ఇచ్చినట్లయితే అది తిరిగి ఇక్కడ అందుబాటులోకి రావడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. లేదా వాళ్ళు ఇస్తామనేటువంటి మాటన్నా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఆర్థిక పరంగా మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం తులారాశి వారికి ఈ 10 రోజులు కూడా లేవు. ఈ 10 రోజులు కొంచెం బాగా హడావిడిగా ఉంటారు. మానసిక ప్రశాంతత మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఎవరికైతే ఇండైజెషన్, గ్యాస్ కంప్లైంట్స్ ఇలాంటివి ఉన్నాయో వాటి నుంచి కొంత ఊరట కూడా ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తికి ప్రతినిత్యం కూడా అర్ఘ్యప్రదానం చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు రవి, బుధ, గురు, శుక్రులు చక్కగా యోగిస్తున్నారు. 7వ తేదీ నుంచి ఈ యొక్క బుధుడి బలం చక్కగా యోగిస్తున్నది అని చెప్పని మనం చెప్పుకోవాలి. 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి బుధుడి యొక్క బలం కారణం చేత ఈ 24వ తేదీ లోపుగా మీకు కొంత మేలు జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఊరట అనేటువంటిది లభిస్తుంది. ఉద్యోగపరంగా చక్కటి ఉన్నతి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ధైర్య సాహసాలతోటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారని చెప్పుకోవాలి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. లేదా ఏదైనా అప్పులు ఉన్నాయి, లేదా రకరకాలైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అవి సర్దుబాటు చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. అలానే మిగతా విషయాలు కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ 10 రోజులు అంటే మే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహగతులను కనుక అంచనా వేసి చూసుకున్నట్లయితే కనుక మీ ప్రయత్న లోపం ఉంటే మినహా లేకపోతే ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా పెద్దగా లేవండి. వ్యక్తిగత జాతకం అన్న బాగుండకపోతే చెప్పలేం, కానీ లేకపోతే గోచారరీత్యా పెద్దమైనటువంటి ఇబ్బందులు అసలు ఏవి కూడా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో లేవు. చాలా చక్కని కాలం. దీన్ని సద్వినియోగం చేసుకో. విద్యార్థులకైనా, నిరుద్యోగులకైనా, అలానే ఉద్యోగ అభివృద్ధి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారికైనా, వృత్తి వ్యాపారాల పరంగా అయినా కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అప్పులు తీర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏదో ఒకటి కొంత కొనుగోలు అనేటువంటిది మాత్రం ఈ 10 రోజుల్లో సాగుతుంది. ప్రయాణాలు కూడా సాఫీగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత వాటిని అమ్మి కొత్త వాటిని వాటి ప్లేస్లో రీప్లేస్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కొంత సానుకూలపడతాయి. కనుక ఎలా చూసుకున్నా వృశ్చిక రాశి వారికి 10 రోజుల కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ సమయంలో పూర్తి చేసుకోవటం అనేది మంచిది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ యోగిస్తున్నటువంటి గ్రహాలు చూసుకున్నట్లయితే కనుక గోచారంలో శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలే ఇక్కడ కాస్త యోగిస్తున్నాయని చెప్పని మనం చెప్పుకోవాలి. బుధుడి యొక్క బలం తగ్గిపోతోంది 7వ తేదీ నుంచి కూడా.
7వ తేదీ నుంచి మీకు సుమారుగా 24వ తేదీ వరకు కూడా బుధుడు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏంటంటే మీ మేధస్సు మీకన్నా ఇతరులకు బాగా ఉపయోగపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే మీరు సలహా ఇస్తే ఎదుటివారికి కలిసి వస్తుంది, వాటిని మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు మాత్రం పెద్దగా కలిసి రావడానికి అవకాశం ఉండదు. అలానే ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం బద్ధకం అనేటువంటిది పెరుగుతుంది. ఆరోగ్యం తరచుగా చికాకు పెడుతూ ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ కాలం అంటే 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా పంచమంలో ఉన్నటువంటి బుధుడి సంచారం మాత్రం మీకు అంత యోగించేటువంటిది అయితే కాదు. అలానే చతుర్థంలో ఉన్నటువంటి శని కావచ్చు, చతుర్థంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే గురువు షష్టమంలో కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత ప్రతికూలంగానే ఉన్నారు కనుక గ్రహస్థితులు అంత అనుకూలంగా లేవు కనుక జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే చంద్రుడి యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత చిట్ట చివరి క్షణంలో మాత్రం ఏదో ఒక రకంగా ఏ సమస్య వల్ల అయితే మీరు బాగా అవస్థపడుతున్నారో ఆ సమస్య నుంచి మాత్రం బయటపడగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, కొత్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. వాళ్ళతో వివాదాలకు దిగకండి. బాస్ ఎప్పుడు కూడా బాసే అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. తోటి ఉద్యోగస్తులతో కొంచెం సహనంతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఏ పనైనా కూడా అయ్యేంత వరకు కూడా ఎవరితో కూడా చర్చించకండి. కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం ఈ కాలంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మీరు దాటవేయగలుగుతారు. ధనుసు రాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా రోజుకు 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే శుక్రుడు యోగస్థానంలో ఉన్నాడు, శని యోగిస్తున్నాడు, రాహు యోగిస్తున్నాడు, బుధుడు కూడా ఇప్పుడు తోడవుతున్నాడు. బుధుడు 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా మీకు చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ 24వ తేదీ వరకు కూడా బుద్ధి బాగా పనిచేయడానికి అవకాశాలు ఉంటున్నాయి. అంటే బుద్ధి బలం బాగా పెరుగుతుంది. మంచి మంచి ఆలోచనలు అనేటువంటివి స్ఫురిస్తాయి. అవి కార్యరూపంలో కూడా పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సౌకర్యాలను కూడా చక్కగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలను ఇక్కడ ప్రారంభం చేస్తారని చెప్పని చెప్పుకోవాలి. ఇంచుమించుగా ఈ కాలం అంతా కూడా ప్రశాంతంగానే సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, వాహనానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఈ ఎక్కడ మనకి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈ కాలంలో లేవు. వేళకి చక్కటి నిద్రాహారాలను కలిగి ఉంటారు. ఇష్టమైనటువంటి రుచులతో ఆహారాన్ని ఆస్వాదించి మరీ స్వీకరించగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి విభేదాలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. నూతనమైనటువంటి ప్రేమలు చిగురించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత పరిచయాలు ఉపయోగపడతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిఆర్ బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటిని శుభ్రంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదైనా పాత అనారోగ్యాలు ఉన్నట్లయితే వాటిని తగ్గించుకోవడానికి గాను కొత్తమైనటువంటి వైద్య విధానాలను అవలంబిస్తారు. అవి కూడా యోగదాయకంగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. కనుక ఇంచుమించుగా కాలం అంతా కూడా చాలా వరకు కూడా ఇక్కడ మీకు సజావుగానే సాగుతోంది. కేవలం 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ ఈ కాలాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. 5, 6, 7 ఈ 3 రోజుల మినహా తతిమా కాలం అంతా కూడా మీకు చాలా వరకు ఫేవర్గా ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, కుజ, శుక్రులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. బుధుడు ఏమి మీకు అంత యోగదాయకమైనటువంటి స్థానంలో లేడు. 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా బుధుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత బెరుకు పెరుగుతుంది. పైకి మీరు ఏదో కొంచెం ధైర్యంగా కనబడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం కొంచెం అధైర్యాన్ని కలిగి ఉంటారు. అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు సుపీరియర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సుపీరియర్స్ వలన మీరు నష్టపోవడానికి లేకపోతే ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల వలన కూడా కాస్త చికాకులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఊహించినటువంటి వృధా ఖర్చులు కూడా కాస్త ఏర్పడతాయి. కనుక ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. అలానే ఇక్కడ ఆస్తి విషయాల్లో కూడా తుది నిర్ణయాలు తీసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి కాలం. ఏది అమ్మకాల విషయంలో, కొనుగోలుకి సంబంధించినటువంటి విషయాల వరకు మాత్రం మీకు ఏమంత పెద్ద ఇబ్బంది కలిగేటువంటి స్థితి లేదు. అయితే ఆ కొనుగోళ్ల విషయంలో కూడా సెకండ్ ఒపీనియన్తో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా మంచిది. ఇక్కడ ఇంచుమించుగా కాలం ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం తతిమా గ్రహాలు అంటే రవి అనుకూలంగా ఉండి, కుజుడు అనుకూలంగా ఉండి, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కనుక
ఇక్కడ ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వృత్తిపరంగా కానీ అంత పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు అయితే పాటించుకోక తప్పదు. అన్ని టైం టేబుల్ ప్రకారంగా సాగాలని కోరుకుంటారు, కానీ ఆ టైం టేబుల్ కొంచెం అటు ఇటుగా సాగుతూ ఉంటుంది. ఇవాళ అవ్వాలనుకున్నటువంటి పని కాస్త రేపు అనేటువంటి దానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతవరకే ఇబ్బంది ఉంది. రూపాయి వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది నిలబడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉంటుంది, కొట్లాట్లు ఉంటాయి, రెండు కూడా సాగుతూ ఉంటాయి. అంటే ఏదో ఒక వాగ్వివాదం అయిన తర్వాత కానీ వీళ్ళు ఒక నిర్ణయానికి రావడానికి పెద్దగా అవకాశాలు అయితే గోచరించట్లేదు. విద్యార్థుల కాలం చాలా చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలిగేటువంటి స్థితి లేదు. అయితే నేను అనుకున్నంత పర్సంటేజ్ రాలేదు, నేను అనుకున్నంత ర్యాంక్ రాలేదు, ఇట్లాంటి చికాకులు ఏమైనా ఉన్నాయి, కానీ నష్టాలు కలిగేటువంటి స్థితి మాత్రం విద్యార్థులకు ఇక్కడ ఏం పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, మొక్కులు తీర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేయగలుగుతారు, ఇష్టమైనటువంటి వారితో కలిసి చక్కగా ఇష్టాగోష్ఠులు కూడా సాగించుకోగలుగుతారు. టీవీ చూడటం కావచ్చు, లేదా సెల్ ఫోన్ వినియోగం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో అని చెప్పని చెప్పుకోవాలి. కొంచెం ఈ కాలంలో టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే కుంభరాశిలో ఉండేటువంటి టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంచెం సావాస విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమైనా వ్యసనాల పట్ల ఆకర్షితులు అవ్వడానికి, లేకపోతే అట్రాక్షన్స్కి లోన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం 24వ తేదీ వరకు కూడా చేయక తప్పదు. కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని ఆదుకుంటున్నటువంటి ఏకైక గ్రహం శుక్రుడు మాత్రమే. ఇక్కడ ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఇదంతా అనుకూలమైనది ఏమీ కాదు మీకు. ఇక్కడ ఏంటంటే ఆదాయం బాగుంటుంది, ఆర్థికంగా ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే వచ్చే డబ్బు పోయే డబ్బుగా ఉంటుందే తప్ప అది ఎక్కడ నిలబడడానికి అవకాశం ఉండదు. కొంతమందికి మాత్రం వాళ్ళ వ్యక్తిగత జాతకాల రీత్యా రుణభారం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంచెం ఈ ఆర్థిక విషయాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కాస్త పెరుగుతాయి. మనసు ఎప్పుడు కూడా అలజడిగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా కోపం రావడానికి, గతంలో కన్నా కూడా కొంచెం ఆవేశం ఎక్కువగా ఉండడానికి, త్వరగా అరవడానికి, విసుక్కోవడానికి, అది వయసుతో దేంతో సంబంధం ఉండదన్నమాట. ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. సర్దుబాటు అనేటువంటిది బాగా తగ్గుతుంది. తరచుగా ఇంట్లో ఏవో ఒక తగాదాలు, వివాదాలు, ఒక ఐకమత్యం లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా 24వ తేదీ వరకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాలి. ఇది కాక మనం ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా దినదిన గండం నూరేళ్లాయుర్ధాయంగా సాగుతోంది. వ్యాపారస్తులైనటువంటి వారు రొటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఉద్యోగాలు అంటిపెట్టుకుని ఉండటం మంచిది తప్ప మార్పులు చేర్పులకి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఏందో అయితే మీకు బాగా అనుభవం ఉందో, దేంట్లో అయితే రిస్క్ లేదనుకుంటున్నారో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇది రిస్క్ తీసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. విద్యార్థులు బాగా శ్రమ పడవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో తరచుగా చికాకులు, కీచులాట్లు అనేటువంటివి ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే వేలకు నిద్రాహారాలు కూడా కాస్త లోపిస్తాయి. అర్థం లేనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. గతంతో వర్తమానాన్ని పోల్చుకోవడం వలన కాస్త ఇంకా ఇబ్బందిని పెంచుకున్నటువంటి వారు అవుతారు. అలానే ఈ టూర్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు, రిప్రజెంటేటివ్స్గా జాబ్స్ చేస్తున్నటువంటి వారు, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉన్నటువంటి వారు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ బాగా పెరిగేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాహన ప్రమాదాలు జరగడానికి, లేదా వాహనానికి ఏదైనా రిపేర్ రావడానికి, ఇట్లాంటి వాటికి అవకాశాలు ఉంటాయి కనుక ఈ సమయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి 10వ తారీఖు వరకు కూడా. అలానే ఇక్కడ 6వ తారీఖు వరకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యము అనుకున్న ఏ పని అయినప్పటికీ కూడా 6వ తారీఖు తర్వాత నుంచి కూడా ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంత మెరుగైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఇటువంటి ఇబ్బందులను తట్టుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.